బావగారికి పాయసం ఇష్టం అని చెప్పారు కదా, నీ చేతులతోనే భానుగారి ఫోటో దగ్గర పెట్టు. ఎందుకు అంత సీన్ క్రియేట్ చేస్తున్నావు గంగా? నువ్వు చేసావనో అక్క పెట్టిందనో బావగారు పాయసం తింటారా? దేవుడికి కూడా మనం నైవేద్యం పెడతాం కదా, దేవుడొచ్చి తింటాడని కాదు కదా, మన భక్తిని గొప్పగా భావిస్తాడని నమ్మకం. ఇది కూడా అంతే. భానుగారు మనందరి ప్రేమని ఖచ్చితంగా ఫీలింగ్ అవుతారు. అక్క నువ్వురా. అక్క అక్కడ పెట్టు. నాకిదంతా నచ్చదు, వద్దు అని చెప్తున్నా ఇలా చేసింది అంటే ఏమనుకోవాలి? నా మీద పంతమా, లేకపోతే నన్ను బాధ పెట్టాలనా? అది కాదమ్మగారు. గంగా, ఇదంతా నిన్ను ఎవరు చేయమన్నారు? ఎందుకు చేశావు? రుద్రప్రతాప్ గారు, రంగారావు గారు, మీరేంటి ఇలా వచ్చారు? ఈరోజు మీ తమ్ముడు భానుగారు పుట్టినరోజని తెలిసిందండి. ఆయన ఆశయం కోసం మీరు మమ్మల్ని ఆదుకున్నారు. అందుకే మిమ్మల్ని కలిసి కృతజ్ఞతలు చెప్పుకుని మా బ్రతుకులకి కారణమైన భానుగారు ఫోటో అయినా చూడాలని ఇక్కడికొచ్చామండి. సార్, మా అనాథాశ్రమంలోని పిల్లలు ఏ లోటు లేకుండా 3 పూటలా తిని చక్కగా చదువుకోవడానికి కారణం మీ తమ్ముడు భానుగారి పేరు మీద మీరు చేస్తున్న ఆర్థిక సహాయమే. అందుకే ఈ పిల్లల ద్వారా ఆయనకి కృతజ్ఞతలు చెప్పించాలని తీసుకొచ్చాను. ఏంటి సార్ మీరు చెప్పేది? ఏమండి, ఇన్ని రోజులు మన బాను మనకి దూరం అయ్యాడన్న బాధలోనే ఉన్నాను. కానీ ఈరోజు బాను మనతోనే ఉన్నాడనిపిస్తోంది. ఆ బాబు అమ్మ అనగానే బాను పిలిచినట్టే అనిపించిందండి. మనసంతా ఆనందంగా అనిపించింది. మన భాను ఎప్పుడూ మనతోనే ఉంటాడు. వాడి జ్ఞాపకాల రూపంలోనే కాదు, వాడి ఆశయం నెరవేరుతున్నందుకు కూడా వాడెక్కడున్నా సంతోషంగా ఉంటాడు. ఇదంతా రుద్ర వల్లే సాధ్యమైంది. ఎంత గొప్పగా ఆలోచించాడో కదా. నీకు రుద్ర మీద కోపం, ద్వేషం తగ్గాలను, నువ్వు రుద్రతో ప్రేమగా మాట్లాడాలను నేనిది చెప్పడం లేదు శకుంతల. రుద్రని అర్థం చేసుకోమని చెప్తున్నాను. భాను చావుకి కారణం రుద్ర అనే భ్రమలోంచి బయటికి రా. రుద్ర వల్ల భాను చనిపోయాడనేది నిజం కాదు, కానీ ఆ విషయం నిరూపించే ఆధారాలు లేవు. అయినా మనస్సాక్షికి ఆధారాలు ఎందుకు శకుంతల? చేసుకున్నాడని నువ్వు అనుకుంటున్నావు.
కానీ దాని వెనుకున్న పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. రుద్ర అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను ఒకేలా గౌరవిస్తున్నాడు. నీ మాటకి విలువిస్తున్నాడు. నువ్వు గంగని కోడలిగా అంగీకరించడం లేదని, గంగనొక బాధ్యతగా తప్ప భార్యగా చూడ్డం లేదు. ఇప్పటికైనా రుద్రని గంగని అర్థం చేసుకుని ఆశీర్వదించు. మన భాను వాళ్ళకి బిడ్డగా పుడితే మన లోటు తీరిపోతుంది. ఏదేమైనా గంగా ది బెస్ట్ వైఫ్ కదా బ్రో. రుద్ర, నిన్ను సాడ్ ఫీల్ నుండి హ్యాపీ మూడ్ లోకి తీసుకొచ్చే ఒక గుడ్ న్యూస్ చెప్పనా? హే పారు, వాట్ ఈస్ దట్ గుడ్ న్యూస్? యువర్ మ్యారేజ్ ఫిక్సా? నో ఆంటీ, నా పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. ఓ, రుద్ర, సెంట్రల్ స్పోర్ట్స్ అకాడమీ నుండి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. తొందరలోనే స్టేట్ లెవెల్ ఉమెన్స్ బాక్సింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయబోతున్నారంట. మనిద్దరం కలిసి పార్ట్నర్స్ గా అకాడమీ రన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో మన అకాడమీ తరపు నుంచి బెస్ట్ బాక్సర్ ని కాంపిటీషన్ కి పంపిద్దాం. నువ్వు క్యాండిడేట్స్ నుండి లిస్ట్ అవుట్ చేయి, వాళ్ళకి బెస్ట్ ట్రైనింగ్ ఇద్దాం. వాట్ ఈస్ ఇట్?